హలో ఎవ్రీవన్, మళ్ళీ ఐపీఎల్ 2026 ఒక భారీ మ్యాచ్ ముగిసింది. ఈసారి హైదరాబాద్ స్టేడియంలో ఫ్యాన్స్ అందరూ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందనుకున్నారు. బట్ లాస్ట్ కి కోల్కతా నైట్ రైడర్స్ వచ్చి మ్యాచ్ ని తమరిగా మార్చేసింది. అవును, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో కేకేఆర్ 7 వికెట్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ రేస్ లోకి మళ్ళీ స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇచ్చింది కేకేఆర్. ఇక టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. స్టార్టింగ్ నుంచే ట్రావిస్ హెడ్ దాడి మొదలు పెట్టారు. జస్ట్ 28 బాల్స్ లోనే 61 రన్స్ చేసి బౌండరీలతో స్టేడియం ఊపేశారు. 9 4s 3 6s. పవర్ హిట్టింగ్ అంటే ఎలా ఉండాలి అనిపించేలా ఆడారు. ఇక అభిషేక్ శర్మ కూడా 15 రన్స్ చేసి త్వరగా అవుట్ అయ్యారు. బట్ అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రం అద్భుతంగా ఆడారు. 42 రన్స్ చేసి టీం ని నిలబెట్టారు. ఎడ్డు ఇషాన్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ తో ఎస్ఆర్హెచ్ స్కోర్ ఒక్కసారిగా 100 దాటేసింది. అప్పుడు అందరూ కూడా ఎస్ఆర్హెచ్ 200+ స్కోర్ ఈజీగా చేస్తుందనుకున్నారు. బట్ అక్కడి నుంచే మ్యాచ్ మలుపు తిరిగింది. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యారు. వెంటనే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ మొత్తం కుప్పకూడింది. హెన్రిచ్ క్లాసన్ 11 కి, అనికేత్ వర్మ 6 కి, సలీల్ అరోరా 2 కి, కమిన్స్ 10 కి ఇలా వరుసగా వికెట్స్ పడడంతో ఎస్ఆర్హెచ్ జస్ట్ 19 ఓవర్స్ లోనే 165 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఇక కేకేఆర్ బౌలర్స్ లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్స్, సునీల్ నారాయణ్ 2 వికెట్స్, కార్తిక్ త్యాగి 2 వికెట్స్, వైభవ్ అరోరా 1 వికెట్ తీశారు. ఒక దశలో 200 స్కోర్ అనిపించిన మ్యాచ్ ని 165 కి ఆపడం అంటే ఇదే అసలైన బౌలింగ్ క్లాస్. ఇక 166 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ కి ఫిన్ అలెన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. జస్ట్ 13 బాల్స్ లోనే 29 రన్స్ చేసి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పై అటాక్ చేశారు. అతను అవుట్ అయిన తర్వాత కెప్టెన్ అంజిక్య రహానే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. రహానే 43 రన్స్ చేసి ఇన్నింగ్స్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఒకవైపు క్లాస్, మరోవైపు స్ట్రైక్ రొటేషన్ చేస్తూ అద్భుత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. బట్ ఈ మ్యాచ్ లో అసలైన హీరో ఎవరో తెలుసా? కేకేఆర్ యంగ్ ప్లేయర్ రఘువంశీ. జస్ట్ 47 బాల్స్ లోనే 59 రన్స్ చేసి కేకేఆర్ విజయంలో కీ రోల్ పోషించాడు. అతని బ్యాటింగ్ లో మెచ్యూరిటీ, టెంపరమెంట్, టైమింగ్ ఇలా అన్ని కనిపించాయి. ప్రెజర్ ఉన్న మ్యాచ్ లో కూడా ఇలా ఆడడం అంటే మామూలు విషయం కాదు. చివరిలో రింకు సింగ్ వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అలా కేకేఆర్ జస్ట్ 18.2 ఓవర్స్ లోనే మ్యాచ్ ముగించింది. ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓటమికి 3 మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. ముందుగా ట్రావిస్ హెడ్ అవుట్ తర్వాత మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది. చివరి 10 ఓవర్స్ లో వరుసగా వికెట్స్ కోల్పోయింది. బౌలర్స్ 166 కూడా డిఫెండ్ చేయలేకపోయారు. ఇక ప్యాట్ కమిన్స్ 4 ఓవర్స్ లో 47 రన్స్ ఇచ్చేశారు. మరోవైపు ఇషాన్ మలింగ కూడా భారీ స్పెల్ ఇచ్చేశారు. ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్స్ టేబుల్ లో భారీ అడుగు వేసింది. ఇప్పుడు మిగిలిన మ్యాచ్ లో ఇదే ఫామ్ కొనసాగిస్తే ప్లే ఆఫ్ ఛాన్స్ మరింత బలంగా ఉంటుంది. ఇక ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ విన్నింగ్ స్ట్రీక్ కి బ్రేక్ పడింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.